ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో తిరుమల వెంకటేశ్వర స్వామికి పెద్ద పెద్ద గంగాలాలలో నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అసలు అంత పెద్ద గంగాలాలలో నైవేద్యాలు ఎందుకు సమర్పిస్తుంటారు స్వామివారికి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మనకి భక్తులు అక్కడ చాలామంది భక్తులుంటారు కదా! వాళ్ళకిచ్చిన ప్రసాదాలని కాళ్ళతో తన్ని మరి ఇంక ప్రసాదాలు ఇక్కడ ఇవ్వకూడదు అని రూల్ పాస్ చేస్తారనమాట. ఆ పాస్ చేసిన బ్రిటిష్ అధికారి ఎవరు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంత జరిగినా కూడా స్వామివారు సైలెంట్‌గా ఎందుకున్నారు? సో, ఆ సైలెన్స్ వెనక జరిగిన స్టోరీ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేదైతే దొరుకుతుంది. ఎవరైనా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి. నెక్స్ట్ మనం ఇంకా మెయిన్ స్టోరీలోకి వెళ్ళాము అంటే, తిరుమల వెంకటేశ్వర స్వామికి పెద్ద పెద్ద గంగాలాలలో నైవేద్యాలనేది సమర్పిస్తుంటారనమాట. నైవేద్యాలంటే మనకి చక్కెర పొంగలు, మిరియాల పొంగలు, వడ, పులిహార, దద్దోజనం ఇంకా ఇలాంటివి ఎన్నో. అయితే మామూలుగా స్వామివారికి నివేదన అయిపోయాకే భక్తులకొచ్చేసి అర్చకులు ప్రసాదాన్ని ఇస్తారు. 18వ శతాబ్దంలో ఒకసారి సేమ్ ఇలాగే ప్రసాదాలు ఇస్తుంటారనమాట. అయితే అప్పుడు థామస్ మున్రో అనే ఒక బ్రిటిష్ అధికారి అక్కడికి చేరుకుంటారు. అతను యాక్చువల్‌గా ఏంటి అంటే ఒక స్కాటిష్ సోల్జర్ అనమాట. అతను మనకి ఇండియాలోకొచ్చాక ఈస్ట్ ఇండియా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు హైదర్ అలీ, టిప్పు సుల్తాన్ వాళ్ళతో పాటు యుద్ధానికెళ్తారు. ఆ టైంలో అతనికి రాయలసీమ ప్రాంతానికి మొత్తానికి ఇన్‌చార్జ్ అండ్ కలెక్టర్ పదవి ఇస్తారనమాట. ఇతని గురించి మన హిస్టరీలో కూడా ఉంటుంది. అతనికి ఫాదర్ ఆఫ్ రైత్వారీ సిస్టమ్ అనే బిరుదు కూడా ఉంటుందనమాట. అతనేంటంటే చాలా అహంకారి, కోపిష్టి. అండ్ ఇంకోటేంటంటే అతను క్రిస్టియన్ కాబట్టి మన పద్ధతులన్నా, మన ఆచారాలన్నా, మన దేవుళ్ళన్నా కొద్దిగా చిన్న చూపు చూస్తాడనమాట. అతనికి తిరుమలకి ఎందుకొచ్చాడు అనుకుంటున్నారా? అప్పుడేంటంటే మనకి తిరుమలకి భక్తులు ఇచ్చే కానుకలు వీటన్ని ఆదాయం అనేది ఎక్కువగా ఉంటుంది. సో, అవన్నిటిని పరీక్షించడం కోసం అనేసి అతన్నక్కడికి డ్యూటీ వేస్తారు. ఆ టైంలో అతనక్కడికొచ్చినప్పుడు మామూలుగా భక్తులు చాలామంది నడకదారిన వెళ్ళేవాళ్ళు కొంతమంది, బసెస్‌లో వెళ్ళేవాళ్ళు చాలామంది. అలా వెళ్ళి అలసిపోయి వాళ్ళు రెస్ట్ తీసుకొని, దైవ దర్శనం చేసుకున్న తర్వాత, అక్కడ భోజనాలకి ఇబ్బంది పడకుండా అన్నదానం అనేది, ప్రసాదాలనేది అర్చకులు ఇచ్చేవాళ్ళనమాట. ఇంక చిన్న చిన్న పిల్లలు ఏం చేస్తారు, మామూలుగా ఆటలాడుకుంటూ అవే చేతులతో తింటుంటారు కదా! కరెక్ట్‌గా ఈయన వెళ్ళే టైంకి వాళ్ళు తింటుంటారనమాట. అది చూసి ఇతను బాగా అసహించుకొని, ఆ మట్టి చేతులతో తింటున్నారు వీళ్ళనేసి వెంటనే ఆర్డర్ పాస్ చేస్తాడు. ఆ ప్రసాదాల్ని అసలు తింటుంటే జనాలు వాళ్ళ చేతుల్లో నుంచి లాక్కొని మరీ పడేపిస్తాడనమాట. అసలు పెద్దవాళ్ళైతే చూసి చాలా బాధపడతారు. అంటే దేవుడు ప్రసాదం అంటే ఎంత అపురూపంగా మనం ఫీల్ అవుతామో, అలాంటిది మన చేతుల్లోంచి దాన్ని లాక్కొని పడేస్తే వాళ్ళకెంత బాధ కలిగుంటుంది భక్తులకి. సో, అర్చకులు చాలా రిక్వెస్ట్ చేసుకుంటారు ఆయన్ని. "వద్దండి, చాలా సంవత్సరాలుగా మేము ఈ ఆచారాన్ననేది ఫాలో అవుతున్నాము. దయచేసి అలా చెయ్యొద్దు" అని. అయినా కూడా అతను అస్సలు ఒప్పుకోడు. ఒప్పుకోకుండా దానికి ఏం చెప్తాడంటే, "అలా మట్టి చేతులతో అలా తినడం వల్ల మీకు కలరా, విరోచనాలు అవన్నీ వస్తాయి" అని చెప్తాడు. సో, అప్పుడు వీళ్ళకనిపిస్తుందనమాట. ఒకవేళ నిజంగా ఆయన దాని కోసమే ప్రసాదాన్ని వద్దు అని చెప్పుంటే, అలా చేయాలనుకుంటే కప్స్‌లో కానీ, ప్లేట్‌లలో గానీ ఇవ్వచ్చు. దానికి కూడా అతను ఒప్పుకోకుండా అసలు ప్రసాదాలే ఇవ్వగూడదు తిరుమల కొండలో అని రూల్ పాస్ చేసేస్తాడు. ఇంకేం చేస్తారు పాపం వీళ్ళేం చేయలేక ఆయన అధికారిగా ఉన్నాడు కాబట్టి, సో, ఆ రూల్‌నే ఫాలో అవుతారు. ఇంకసలక్కడ భక్తులు చాలామంది పాపం ఆకలికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా కూడా ఇవంతా చూస్తూ స్వామివారు అలాగే శిలారూపంలో కూర్చొనున్నారు కానీ, ఆ కార్యక్రమాన్ని ఏది ముందుకు సాగట్లేదనమాట. మేబీ స్వామివారు ఆ కార్యక్రమాన్ని ఎవరైతే ఆపించారో అతని దగ్గరే మళ్ళీ ప్రారంభించాలి అనుకోని అలా ఉన్నారో ఏమో తెలీదు కానీ, ఏది జరగలేదు. సో, నెక్స్ట్ ఏమవుతుంది అంటే, థామస్ మున్రోకి విపరీతమైన ఈ సంఘటన ఎప్పుడైతే జరుగుతుందో, దాని తర్వాత నుంచి విపరీతమైన కడుపు నొప్పి స్టార్ట్ అవుతుందనమాట. ఎన్నో ట్రై చేస్తాడు. పెద్ద పెద్ద డాక్టర్స్‌ని కన్సల్ట్ అవుతాడు. బట్ ఏ రిజల్ట్ ఉండదు. రోజు రోజుకి ఆ నొప్పి పెరుగుతూనే ఉంటుంది గానీ, కొంచెం గూడా తగ్గదనమాట. చాలా నిద్ర లేని రాత్రులు గడుపుతాడు. బట్ అయినా కూడా నొప్పి కొంచెం కూడా టాబ్లెట్స్ వాడతాడు. నాటు వైద్యం వాడతాడు. ఏది వాడినా కూడా రిజల్ట్ అనేది ఉండదనమాట. సో, అతనికి అర్థం కాదు. ఇంత పెయిన్ అసలెందుకొచ్చింది? ఎందుకు తగ్గట్లేదు అనేసి. సో, ఇది జరుగుతున్న టైంలోనే అతనికి మంత్రాలయానికి వెళ్ళే డ్యూటీ ఒకటి పడుతుందనమాట. రాఘవేంద్ర స్వామి మంత్రాలయానికి. సో, అతను మామూలుగానే ఇంక అక్కడికి పన్నులు వసూలు చేయడం కోసమని అతన్నక్కడికి డ్యూటీ వేస్తారు. వెళ్తారు.
ఈసారి తిరుమలలో జరిగిన సంఘటన తర్వాత అతనికి కొద్దిగా కడుపు నొప్పి ఇవంతా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎందుకో కొంచెం భయపడి ఆ టోపీ తీసేసి షూ విప్పేసి లోపలికెళ్తాడు మంత్రాలయంలోకి. అయితే అక్కడికి వెళ్ళగానే ఒక మంచి తేజస్సు కలిగిన ఒక మనిషి ఇంగ్లీష్‌లో అంటే ఆ మంత్రాలయం గురించి ముండ్రోకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. పక్కన చుట్టుపక్కల చాలామంది జనాలుంటారు గానీ వాళ్ళెవ్వరికీ అతను కనిపిచ్చడు. పక్కన వాళ్ళందరూ అసలు ఇతను ఎవరితో మాట్లాడుతున్నాడనేసి నోరు ఎల్లబెట్టుకొని చూస్తా ఉంటాడు. ముండ్రో ఏమనుకుంటున్నాడంటే అందరికీ వినిపిస్తుంది. మామూలుగా చెప్తున్నాడని అనుకుంటాడు. కానీ లాస్ట్‌కి తెలిసిన విషయం ఏంటంటే సాక్షాత్తు రాఘవేంద్ర స్వామి వారే అతనికి ఆ మంత్రాలయం గురించి ఇవంతా చెప్తాడనమాట. సో, ఇంక ముండ్రో షాక్ అయిపోతాడు. షాక్ అయిపోయి ఇంక అప్పటినుంచి దేవుడిని నమ్మడం స్టార్ట్ చేస్తాడనమాట. సో, అక్కడ ఇంకెవ్వరు పన్నులు కట్టే అవసరం లేదు అనేది రూల్ పాస్ చేస్తాడు. ఇంత బ్రిటిష్ సోల్జరే దేవుని లీలలు అర్థం చేసుకొని దేవుడిని నమ్మాడు అంటే అసలు మన దేవుళ్ళ గొప్పతనం ఏంటో మీరే అర్థం చేసుకోండి. రాఘవేంద్ర స్వామి వారు భక్త ప్రహ్లాదుని అవతారం అని చెప్తుంటారు. అండ్ ఇంకోటేంటంటే తన ప్రభువైన వెంకటేశ్వర స్వామి వారి కోపాన్నే తగ్గించగలిగాడనమాట. అండ్ ఇంకోటి భక్తుడైన ప్రహ్లాదునికి నరసింహ అవతారంలో వచ్చి మరీ కాపాడిన స్వామివారు ఇంత చేసిన ముండ్రోని మాత్రం ఎందుకు శిక్షించలేదు అని చాలామంది అర్చకులు, భక్తులు ఆలోచిస్తుంటారు. కానీ ముండ్రోకి మాత్రం కడుపు నొప్పి అనేది తగ్గదు. అలాగే పాపం కడుపు నొప్పి అవస్థతో మాత్రం ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఇవంతా గమనించిన రాఘవేంద్ర స్వామివారు ముండ్రో బాధను తొలగిద్దామనేసి ఇంకో స్వామీజీ అవతారంలో ముండ్రో దగ్గరకొచ్చి చెప్తాడనమాట. నీ కడుపు నొప్పికి కారణం నువ్వు తిరుమలకెళ్ళినప్పుడు అహంకారంతో ప్రసాదాలని తీపించేసి ప్రసాదాలనే అసలు పంచకూడదు అని ఆర్డర్ పాస్ చేశావు. దానివల్ల ఎంతోమంది భక్తులు ఆకలితో చాలా ఇబ్బందులు పడ్డారు. అందువల్లే నీకిలా అయింది. నువ్వు చేసిన పాపాన్ని నువ్వే వెళ్ళి కరెక్ట్ చేసుకో అని చెప్తారనమాట. ఇది విన్న థామస్ ముండ్రోకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే అతనే ఆలోచించుకుంటాడనమాట. అది జరిగిన కొద్ది రోజులకే ఈ నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎక్కడైతే భక్తుల చేతుల్లోంచి ప్రసాదాలు తీపిచ్చేస్తాడో అక్కడికి వెంటనే చేరుకుంటాడు థామస్ ముండ్రో. చేరుకొని దేవుడి ప్రసాదాన్ని తినడం అనేది స్టార్ట్ చేస్తాడనమాట. తింటుండే కొద్దీ నొప్పి కొద్ది కొద్దిగా తగ్గుతుంది. ఫైనల్‌గా కడుపు నొప్పి అయితే తగ్గిపోతుంది. అతను చేసిన తప్పునికి అతనే తెలుసుకొని అక్కడున్న అర్చకులకి, మిగతా ఆఫీసర్స్‌కి చెప్తాడనమాట. ప్రసాదాల్ని ఇంక బుట్టల్లో కాకుండా పెద్ద పెద్ద గంగాలాలు ఇతనే తీసిస్తాడు. వీటిల్లో దేవుడికి ప్రసాదాలను పెట్టండి అనేసి. అందుకని వాటిల్ని ముండ్రో గంగారాలు అని కూడా పిలుస్తుంటారు. పాపం దేవుడైతే క్షమించాడు. ఇతని నొప్పైతే తగ్గింది కానీ దైవ దర్శన భాగ్యం అయితే ఇతనికి కలగలేదనమాట. ఎన్ని రోజులు ట్రై చేసినా కూడా దర్శనానికి వీలు కుదరలేదు. ఇంకోటేంటంటే అసలు శుభ్రత లేకుండా చేతులతో తింటే కలరా వస్తుంది, విరోచనాలొస్తాయి అని చెప్పి ఏ రీజన్ అయితే చెప్పి ప్రసాదాల్ని ఫస్ట్ తీపిచ్చేస్తాడో ఇతనికి అదే జబ్బు సోకి 1827లో కర్నూలు జిల్లాలో మరణిస్తాడు. అందుకే దేవుని లీలలు చాలా విచిత్రంగా ఉంటాయి అంటుంటారు. ఏదైతే ఏమి అతను తప్పు తెలుసుకున్నాడు కాబట్టి, ఆ తప్పుని దేవుడు క్షమించాడు కాబట్టే అతనిచ్చిన గంగాలాలలోనే ప్రసాదాలు ఇప్పటికీ దేవుడికి సమర్పిస్తుంటారనమాట. ఇంకోటేంటంటే మనము మామూలుగా వెంకటేశ్వర స్వామి దర్శనానికెళ్ళినప్పుడు నాకది కావాలి, ఇది కావాలి అని కోరుకోవడం కంటే, నేను చేసిన అంటే తెలుసో తెలియకో ప్రతి ఒక్కరం తప్పులు చేస్తాం కదా! తెలుసో తెలియకో అజ్ఞానంతో నేను చేసిన తప్పుల్ని క్షమించి, నన్ను మంచి దారిలో నడిపించు స్వామి అని కోరుకుంటే, ఖచ్చితంగా ఆ వెంకటేశ్వర స్వామి దయా, కృప అనేది మన మీద ఉంటుంది. ఇది యాక్చువల్‌గా అంటే మన తిరుమల వెంకటేశ్వర స్వామికి గంగాలాలలో ఎందుకు ప్రసాదాలు సమర్పిస్తారు అనేది బ్యాక్ ఎండ్ స్టోరీ అనమాట. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.